హలో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ నూతన సంవత్సరంలో మేము మా చర్చ్లో యూత్ అందరూ కలిసి చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తాం. అది కూడా 10 కేజీల చికెన్ అన్నమాట. పిల్లలందరూ చూడండి ఇలాగా ఉల్లిపాయలు పొద్దున్న నుంచి కూడా హడవుడి అందరూ కూడా సరదాగా జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ ఉల్లిపాయలు కట్ చేయడం వాళ్ళే ప్రతిదీ కూడా మా యూత్ మొత్తం అందరూ చేసామన్నమాట. కర్రీ కూడా చాలా బాగా వచ్చింది. మీరు ఈ వీడియో అంతా చూస్తే అసలు కర్రీ ఎలా చేసామో మేము ఎలా ఎంజాయ్ చేసామో అన్నీ కూడా ఈ వీడియోలో డీటెయిల్గా ఉంటాయి. అలాగే మసాలా ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ చూపిస్తున్నటువంటి మసాలాలన్నీ వేసుకుని దానిలో కొన్ని గసగసాలు అలాగే జీడిపప్పు పక్కన పెట్టుకున్నాం. పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని బాగా ఉల్లిపాయలు ఇవన్నీ రెడీగా పెట్టుకుని ఇప్పుడు పొయ్యి వెలిగించేసి ఒక పెద్ద చికెన్ 10 కేజీలు కాబట్టి కొంచెం పెద్దదే పెట్టుకున్నాం గిన్నె. ఆ గిన్నెలోని 1.5 కేజీన్నర ఆయిల్ అలా పట్టిందనమాట. చికెన్ కూడా చాలా జ్యూసీగా భలే గ్రేవీ దిగిందండి. బాగా హీట్ అయిన ఆయిల్లో ఆనియన్స్ అన్నీ వేసేసి దానిలోని మేము ఈ ఆనియన్స్ అయితే 6 కేజెస్ అనుకున్నాం కానీ 10 కేజెస్కి 8 కేజెస్ ఆనియన్స్ అలా పడిందనమాట. సో ఉల్లిపాయలన్నీ కూడా బాగా ఫ్రై చేసామన్నమాట. పిల్లలందరికీ నేను వీడియో తీస్తున్నానంటే అందరూ కూడా అక్క నాకుతీ అని చెప్పేసి వీడియో అందరూ లైన్లో నించున్నారు. అలాగే వీళ్ళందరూ కూడా కలపడానికి ఎక్సైట్మెంట్ అనమాట. ఈ వంట చేయడానికి ముందుకు అందరూ రావటం చాలా హ్యాపీగా అనిపించింది. అందరం కూడా చాలా ఎంజాయ్ చేస్తూ చూడండి పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు చికెన్ని నీట్గా కడిగేసుకుని దానిలో కొంచెం అంత పసుపు అలాగే నిమ్మకాయని కూడా పిండుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా చేయటం వల్ల ఏంటంటే ఎక్కువ క్వాంటిటీ చికెన్ కదా, ఇది నీచు వాసన లాంటిది అలాంటిది ఏం రాదు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూడండి పిల్లలు కలుపుతున్నారనమాట. ఇక్కడ కొంతమంది కరివేపాకుని ఇలా చేస్తూ మొత్తం కరివేపాకు వేసేద్దామని ఇలా కొత్తిమీరని తరిగేశారు. ఏంటి 20 రూపాయలు కట్టను మొత్తం తరిగేసి అంతా వేసేద్దామని. అప్పుడు చికెన్ కర్రీ కాదు ఏంటి నార్మల్ కొత్తిమీర చికెన్ అవుతుందని చెప్పేసి నవ్వుకుంటున్నారనమాట. మా చిన్నోడు చూడండి దగ్గరుండి కలుపుతూ అందరికీ ఇలా కలపాలని చెప్తున్నాడు. ఇప్పుడు ఆనియన్స్ మగ్గిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. పచ్చిమిర్చి ఎక్కువ వేసాం ఎందుకంటే కారం కూడా కొంచెంగానే దిగుతుందని చెప్పి ఫ్రెష్గా రుబ్బినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి వేసిన వెంటనే వేసి బాగా మగ్గించాలి. అల్లం వెల్లుల్లి ఆనియన్స్ వేగిన తర్వాత వేస్తే ఆ పచ్చివాసన అంతా పోయి ఫ్లేవర్ కూడా బాగా దిగుతుంది అనమాట. ఇప్పుడు చికెన్ కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలి. గుర్తుపెట్టుకోండి చికెన్ని ఎక్కువ కలపకూడదు, జస్ట్ ముక్కని తేల్చుతూ కలపాలన్నమాట. 10 కేజీల చికెన్ కదా, సో మేము రెండుగా పెట్టుకున్నాం కాబట్టి కొంచెంగా వేస్తూ కలుపుతూ ఉన్నాం అనమాట. దీనిలో వెంటనే సాల్ట్ అయితే వేయలేదు కానీ ఒక 10 to 15 మినిట్స్ తర్వాత సాల్ట్ అయితే యాడ్ చేస్తాం. ఇలాగ మొత్తం చికెన్ అంతా వేసుకొని ఒక్కదాని మీదే అనమాట. పిల్లలందరూ అక్క నాకు ఇవ్వక అనుకుంటూ మా తమ్ముడు లేదు నేను చేస్తాను ఉండండి అని చెప్పేసి అందరూ వెయిట్ చేస్తుంటే మా తమ్ముడు కలుపుతున్నాడు అనమాట. ఇప్పుడు ఇలా చికెన్ మీద ఒక 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి తీసి ఇప్పుడు ఉప్పు అలాగే కొంచెం అంత పసుపు కూడా యాడ్ చేసుకున్నాం. ఆల్రెడీ మేము పసుపు వేస్తాం కాబట్టి ఇప్పుడు కొంచెంగానే యాడ్ చేస్తాం అనమాట. సో ఇలా ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. మేము ఎంత ఉప్పు వేసినా సరే పెద్దోళ్ళు వచ్చేసి మీరు అది వేయట్లేదు ఇది వేయట్లేదు అంటున్నారు. ఇక్కడ కొంచెం ఆకులు కూడా వేసాయి, బిర్యానీ ఆకులు, అవి వేస్తే స్మెల్ బాగుంటుందని. ఒక 5 మినిట్స్ తర్వాత కారం యాడ్ చేసేసాం అనమాట. మాకు ఈ 10 కేజెస్ చికెన్కి ఒక 1/2 కేజీ కారం ఎంతో పట్టింది. ఎక్కువ స్పైసీగా కాకుండా నార్మల్ మీడియం స్పైస్లో చేసాము. ఇలా కారం కూడా వేసుకుని స్లోగా ముక్క నలగకుండా బాగా కలుపుకోవాలి. ఇలా లైట్గా కలుపుకున్న తర్వాత దీనిలో కొంచెం అంతా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. సూపర్గా వచ్చింది అసలు నిజంగా కూర. అప్పుడు కొంచెం వాటర్ వేసేసి ఒక 10 to 15 మినిట్స్ మరలా వదిలేసిన తర్వాత ఆ వాటర్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకుని చికెన్ పీస్ భలేగా ఉడికింది. చూసారా మేము ఉప్పు సరిపోలేదు అని పెద్దలు వచ్చి కొంచెం ఉప్పు వేశారు. లాస్ట్లో ఈ మసాలా అనమాట, ఇదే మెయిన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. ఈ మసాలా వేయడం వల్ల కూర నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోద్ది. కొంచెం అంత వాటర్ కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇక్కడ మా వంట కమిటీ వాళ్ళు అనమాట, వీళ్ళు కూడా వచ్చి మాకు ఏదో ఉడతా సాయం చేస్తామని చెప్పేసి మేము చేసేది కాకుండా వాళ్ళు వచ్చి నీళ్ళు వేస్తాము ఉప్పు వేస్తాము అని చెప్పేసి అంటున్నారు. సో ఇలా నీళ్ళు వేసి బాగా దగ్గరికి పెట్టేస్తారు. చూడండి కర్రీ చాలా బాగా వచ్చింది. నా ఛానల్ని ఇంకెవరైనా చూడకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేస్తాం. సూపర్గా ఉంది.